హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పొటాటో టొమాటో. చిత్తూరు మామిడి లేదా తోతాపురితో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా అండి ఇవాళ. ఇది అన్ని టిఫిన్స్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇందుకోసం మనం పచ్చిది కాకుండా మరి పండుది కాకుండా దూరగా ఉండే తోతాపురి మామిడిని ఎంచుకోవాలండి. ముందుగా ఒక కడాయిలో ఒక 150 ml ఆయిల్ వేడి చేసుకొని అందులో కొంచెం ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగే లోపల మనం ఒక 10 వెల్లుల్లి రెప్పల్ని పొట్టు ఒలుచుకొని క్రష్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి. ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే హాఫ్ ఉడికిపోతాయండి. చూస్తున్నారు కదా, అప్పుడే ఆయిల్ వదిలేస్తుంది. చాలా వరకు ఉడికిందండి. ఈ స్టేజ్లో అంటే సగం ఉడికిన తర్వాత మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటామండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, అసలు మిస్ చేసుకోవద్దు. సీజన్లో కాబట్టి చేసేసుకోండి. మామిడి ముక్కలు పూర్తిగా ఉడికిపోగానే మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలండి. ఇందులో పంచదార కరిగిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మ్యాంగో ముక్కల్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలండి. చల్లారిన తర్వాత 2 చిటికెళ్ళు జీలకర్ర, మెంతి పౌడర్ వేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు పచ్చికారం వేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా నెలలు నిల్వ ఉంటుంది. చాలా చాలా టేస్టీ అండ్ అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పొటాటో టొమాటోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.